మాత్రం ఇష్టపడ్డండి, దేవుడే మాత్రం ఇష్టపడ్డండి. నిజంగా దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియులంగా మనము బ్రతికితే ఎంత ధన్యతో, దేవునికి విరోధులంగా బ్రతికాము అనంటే ఇక మనకు విరోధంగా లేచి కార్యాలు తలపెట్టడం దేవుడు ప్రారంభిస్తే ఆపగలిగిన వారు ఎవరు లేరు. మీకు మాట చెప్తాను వినండి. ఫరోని దేవుడు ఒప్పించడం చాలా సులువు. రెప్పపాటులో వెళ్ళిపోండి అని చెప్పి ఇశ్రాయేలీల్ని బయటికి తీసుకురావచ్చు. కానీ కావాలని ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. ఎందుకు కఠినపరిచాడో తెలుసండి? తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలను ఫరో బాధ పెట్టిన విధానం చాలా బాధ కలిగించింది దేవుడికి. అందువలన అతడు దేవునికి విరోధిలాగా ఎంచబడితే నేను ఫరోని శిక్షించకుండా ఉండకూడదు అని చాలా కఠినమైన నిర్ణయం తీసుకుని చాలా భయంకరమైనటువంటి తెగుళ్ళ చేత కొట్టడమే కాకుండా ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టే ఆ చివరి గడియలో కూడా తన విరోధము వలన అందరినీ నీటిలో ముంచి చంపేశాడు. దేవునితో పెట్టుకోవటం అంటే సామాన్యమైన సంగతి అనుకుంటున్నారా? మరి ఎట్లా ఆయనకి విరోధమైపోతున్నామంటే మనలో ఏం వచ్చేసింది? ఇప్పుడు శరీరానుసమైన మనసు వచ్చేసింది. అది వచ్చిందో నీవు ఆటోమేటిక్గా దేవుడికి ఏమైపోతావంటే విరోధి అయిపోతావు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనము శరీరానుసారం కాకూడదు. మూడోది చూద్దాం, చూడండి. శరీరానుసారమైన మనసు ఏం చేసింది? 7వ వచనం. అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. 1 మరణం, 2 దేవునికి విరోధం, 3వది ఏమంటున్నాడంటే శరీరానుసారమైన మనసు అంటండి దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అంతేనా? ఏ మాత్రమును లోబడ నేరదు, మారడు. అంతేనా? ఎన్నటికి నీ మారడు. కొంతమందితో చెప్పటం మానేయండి. ఎందుకంటే వాళ్ళు బ్రతుకులండి మారటానికి నియమింపబడినటువంటి బ్రతుకులు కాదు. ఎంత చెప్పు మారరు, ఎంత బోధించు మారరు, ఎంత తిట్టు మారరు, ఎంత కొట్టు మారరు, ఎంత శిక్షించు మారరు. కారణం ఏంటి అని అంటే వారు ఎంత మాత్రము మారరు. మారనేరని వారు వాళ్ళు. మారు మనసు పొందితే ధన్యులు. కానీ ఈ లోకంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే మారు మనసు పొందటానికి కూడా వీలు లేని వారు ఉన్నారు. అయితే ఈ శరీరానుసారమైన మనసు అంటండి దేవుని ధర్మశాస్త్రానికంట ఎన్నటికి లోబడదంట. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసండి? మనము ఎలా బ్రతకాలో దేవుని చేత నియమింపబడిన జీవితాన్ని ఏమంటారు అని అంటే దేవుని ధర్మశాస్త్రం అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరు రాశారు మనం ఎలా బ్రతకాలో? ఎవరు చెప్పారు మనం ఎలా బ్రతకాలి అంటే దేవుడు చెప్పాడండి. మానవుడైన ప్రతి ఒక్కడు కూడా ఎలా బ్రతకాలో పరిశుద్ధ గ్రంథంలో చాలా బాగా చెప్తే దానికంట శరీరానుసారమైన మనసు ఎన్నటికి లోబడదంట. మరి దేవుని ధర్మశాస్త్రానికి లోబడకపోతే ఎప్పుడు నీతిమంతుడు అవుతావు? ఎప్పుడు యథార్థవంతుడు అవుతావు? ఎప్పుడు పరలోక రాజ్యవాసి అవుతావు? నువ్వు అసలు పరలోకానికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఎందుకు అనంటే నీవు దేవుని ధర్మశాస్త్రానికి లోబడుట లేదు కాబట్టి. రోగాల కంటే విచిత్రమైన రోగం చెప్తాను నేనండి.
ఏదన్నా బలహీనత వస్తే ఇంట్లో వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళేదాకా ఊరుకోరు. తీసుకెళ్తాం. డాక్టర్ గారు ఏం చేస్తారంటే ట్యాబ్లెట్లు రాస్తారు. ట్యాబ్లెట్లు అన్నీ కొనేదాకా ఊరుకోరు. మళ్ళీ దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొని తీసుకొస్తాం. ఒకరోజు వేసుకుంటారు, తగ్గలేదంటారు. 2 రోజులు వేసుకుంటారు, తగ్గలేదంటారు. 3వ రోజు ఏమంటారు తెలుసా? ఈ డాక్టర్ గారు మంచి మందులు ఇవ్వలేదు, మా అక్క పలానా చోట చూపించుకుందంట, ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళు అని పోటాడతారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఏమైంది? ఇంతకుముందున్న డాక్టర్ గారి దగ్గర మందులు ఎక్కడుంటాయి? ఆ డబ్బాలో అట్టుంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ సేమ్ ఇదే. వాళ్ళు 15 రోజులకి రాస్తారు, మందులు కొనపోతే ఊరుకోరు, మళ్ళీ 2 రోజులు వేసుకుంటారు, తగ్గదు. మళ్ళీ ఏం చేస్తారు చూసారా? ఇదిగో ఈయన కూడా సరిగ్గా పనిచేయాల, ఫలానా ఆయన దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఆయన దగ్గర తీసుకెళ్తారు. ఆఖరికంటే ఇంటిని ఒక చిన్న మెడికల్ షాప్ చేసేస్తారు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తగ్గట్లేదు చెప్పండి? డాక్టర్ గారి వల్ల, మందుల వల్ల. వీళ్ళకి ఒక గుణం ఉంది, వీళ్ళకి ఒక జబ్బు ఉంది. ఏంటో జబ్బు? మందు వేసుకున్న వెంటనే తగ్గాలి, తగ్గకపోతే ఇక మందులు వేసుకోరు. డాక్టర్ గారిని మారుస్తూ ఉంటారు. ఈ జబ్బు ఉన్నంతవరకు వాళ్ళకి తగ్గదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మందు అన్ని రోజులు ఎందుకు రాస్తారు? అన్ని రోజులు కానీ తగ్గదు కాబట్టి రాస్తారు. మనం ఏం చేస్తాం? దాన్ని 2 రోజులు వేసుకుని తగ్గలేదని పక్కన పెడుతుంటాం. ఈ రోజుల్లో చాలామంది ఇంతే. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రానికి అనగా వాక్యానికి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే దేవునికి ఇష్టమో, ఎలా బ్రతికితే పరలోకానికి వెళ్తారో దేవుడు ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా చెప్తూ ఉంటుంటే, మాట్లాడుతూ ఉంటే, ఉపదేశిస్తూ ఉంటుంటే వాటిని అంగీకరించరు, వాటి ప్రకారం లోబడరు, వాటి ప్రకారం చేయరు. ఆఖరికి అసలు దేవుడు మాకేమీ చేయట్లేదు అని అంటారు. కారణం ఏంటి? నీలోనే ఉంది ఆ దుర్గుణం. ఏంటంటే నీవు దేవుని ధర్మశాస్త్రానికి లోబడుటలేదు. హల్లెలూయా. రైట్, ఒకసారి రిపీట్ చేయండి. శరీరానుసారం మనసు ఏం చేసింది? 1 మరణం, 2 దేవునికి విరోధం, 3 దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రం లోబడదు. కాబట్టే మనం ఎవరం కాకూడదు అని అంటే శరీరానుసారులు కాకూడదు. ఇప్పుడు అసలైన మాట చెప్పి ముగించాలి. అసలు ఎందుకే శరీరానుసారి అంటే ఎవరు? నీవు ఆత్మానుసారివో శరీరానుసారివో ఎలా గుర్తించాలి? హౌ టు ఐడెంటిఫై ఇట్? ఆ ఒకసారి 8వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు. అందరి మాట అనండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. ఇది అసలు సిస్సలైనటువంటి టెస్ట్. హల్లెలూయా. బ్లడ్ నీదే, రిపోర్టు నీదే, బ్రతుకు నీదే, మనస్సు నీదే, రిపోర్టు రాసుకోవలసింది కూడా నువ్వే. రిపోర్టు కరెక్ట్గా రాసుకుంటావో ట్రీట్మెంట్ నీకు కరెక్ట్గా అందిద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేదు రిపోర్టు నీకు నువ్వు తప్పు రాసుకుంటావో ట్రీట్మెంట్ కూడా ఏమైందంటే నీకు తప్పుగానే అందిద్ది. ఒక ఆయన శారదానగర్లో కొంతమందికి డ్రింక్ బాటిల్ తాగటం అలవాటు. ఒక ఆయన ఏం చేసాడంటే ఇంట్లోనే బెదిరిద్దాం పేదలకు రాసాడు. తాగేసాను అని గోల చేసాడు. తీసుకెళ్ళిపోయి చిన్నపురం హాస్పిటల్లో పెట్టారు. అక్కడికి వెళ్ళినాక ఆయన ఏం చేసాడంటే కక్కించడం కోసం లోపల పోయాల్సినవి పోతున్నాడు, లోపలికి తోర్చాల్సినవి దూరుతుంటే నొప్పి వస్తుంటే, రే బాబు నేను తాగలేదురా, ఊరినే రాసుకున్నాను రా అంటే ఇంట్లా డాక్టర్ గారు ఇంట్లా, తీసుకెళ్ళిన వాళ్ళు ఇంట్లా. ఎందుకు వచ్చిన బాధ ఇదంతా? నువ్వు చేసిన పని ఒకటి, నువ్వు చెప్పిన మాట ఒకటి కాబట్టే కదా. ప్రవర్తన నీదే, రిపోర్ట్ రాసుకోవలసింది కూడా నువ్వే. నువ్వు శరీరానుసారివా కాదా
అంటే ఒకటే నియమం, శరీరానుసారమైన విషయాల మీద మాత్రమే మనసు పెడతారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీ మనస్సును అడుగు, ఓ మనసా, నీలో ఏ విషయాలు ఉన్నాయి? నువ్వు ఎప్పుడు ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నావు? వేటి కొరకు తపన పడుతున్నావు? వేటి చేత నింపబడిపోయావు? శరీర సంబంధమైన విషయాలతోనా, ఆత్మ సంబంధమైన విషయాలతోనా అని అడిగితే 100కు 100% మనసే ఉంటుందో తెలుసండి? అన్నీ శరీర సంబంధమైన విషయాలే. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుందామన్న మనసుందా? బైబిల్ చదువుదామన్న మనసుందా? స్తుతి చేద్దామన్న మనసుందా? ఏం తినాలి, ఏం వండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి రావాలి, ఎంత సంపాదించాలి, ఏం కొనుక్కోవాలి, ఇవే కదా. ఎప్పుడో 3 నెలల తర్వాత మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది, మీ చుట్టాల ఇంట్లో. ఒక 3 రోజుల ముందు షాపింగ్ చేసి ఏం కొనుక్కోవాలో కొనుక్కొని కట్టుకుని వెళ్ళిపోవచ్చు, అంత ఈజీ. హల్లెలూయా. 3 నెలల ముందు నుంచే ఏ చీర కట్టుకోవాలి, దానికి ఏ బ్లౌజ్ కుట్టించుకోవాలి, ఏ షాపింగ్లో కొనాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఇక మనసంతా కూడా వేటి మీదకి వెళ్ళిపోతుంది. ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరిద్దాం, ఏమి చదువుదాం, ఏమి చదివిద్దాం, ఎక్కడ చదివిద్దాం, ఎలా పోషిద్దాం, ఎలా బ్రతుకుదాం, ఎలా సమకూర్చుకుందాం, ఎవరిని అడుగుదాం, ఏం కట్టుకుందాం, ఎలా తిరుగుదాం, ఎలా విలాసాలు గడుపుదాం, ఈ మనసంతా కూడా రాను క్రైస్తవ బిడ్డల మనసంతా కూడా ఎప్పుడు చూడు శరీర సంబంధమైనటువంటి విషయాలు మాత్రమే ఉంటున్నాయి. గబుక్కుని పేపర్ తీసుకుని రాయగలిగితే రాయండి. ఏమన్నా సరే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మీ మనసులో కనుగొంటారేమో మీరు చూడండి. 100 రాయండి, కంపల్సరీ 99 విషయాలు శరీర సంబంధమైన విషయాలు తప్ప ఏమీ కనపడవే. ఎట్లా ఉంటే ఎట్లా? దేవుడు మన ఆత్మను రక్షించుకున్నది ఇంకా శరీరానుసారమైన మనసుతోనే ఉండటానిక, శరీర విషయాల కొరకు మనసు పెట్టడానిక, శ్రద్ధ పెట్టడానిక? ముందు నీ మనసులో ఉన్న శరీర సంబంధమైన విషయాలు తీసి పక్కన పెట్టేస్తేనే నీ భక్తి జీవము కలిగిన భక్తి అవుతుంది. హల్లెలూయా. నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవవుతావు. హల్లెలూయా. అలాగునని దేవుని ధర్మశాస్త్రమునకు లోబడతావు. లేదు ఇంకా నాకు ఈ శరీర సంబంధమైనవే కావాలని అంటావా? బీ కేర్ఫుల్. దేవుడు నీకు విరోధయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా జాగ్రత్త పడు. ప్రభు నిన్ను తనకిష్టానుసారిగా మార్చుకొనుగాక. ఆమేన్. రైట్. అందరికీ వందనాలండి.